విశాఖపట్నం, గోపాలపట్నం, విశాఖ మేఘాద్రిగెడ్డ రిజర్వాయర్ ని సందర్శించిన విశాఖ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్. ప్రస్తుత రిజర్వాయర్లో 57.4 అడుగుల ఎత్తుకు వరద నీరు చేరుకుంది. దీని గరిష్ట పరిమితి 61 అడుగులు. క్యాచ్మెంట్ ఏరియాలో వర్ష ప్రభావం లేదు కాబట్టి ప్రస్తుతానికి గేట్లు ఎత్తే పరిస్థితి లేదని అన్నారు. గేట్లు ఎత్తే పరిస్థితి వస్తే 4 గేట్లు ఎత్తుతాం. ఇప్పటికే రెవెన్యూ, జీవీఎంసీ అధికారులు పల్ల ప్రాంత ప్రజల్ని అప్రమత్తం చేశారని అన్నారు. రిజర్వాయర్కి రావడం జరిగింది. ఇక్కడ ప్రస్తుతానికి నీళ్ళు 57.4 అడుగులు ఉంది ప్రజెంట్. ఫుల్ రిజర్వాయర్ లెవెల్ అయితే 61 ఫీట్ అండి. ప్రస్తుతానికి క్యాచ్మెంట్ ఏరియాస్లో వర్షం లేదు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. అండ్ మన గేట్స్ కూడా అన్ని అవుట్ ఆఫ్ 6 గేట్స్ మనం అప్రమత్తంగా ఉన్నాము. 4 గేట్స్ క్యాన్ బి ఇమీడియట్లీ ఆపరేటెడ్. దాని ద్వారా నీళ్ళని కింద ప్రాంతానికి వదలడానికి వీలుగా ఇరిగేషన్ శాఖ కానీ, పోలీస్ శాఖ కానీ, రెవెన్యూ శాఖ కానీ సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతానికి పై ప్రాంతంలో వరద లేదు కాబట్టి, వర్షం లేదు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. అండ్ డ్రింకింగ్ వాటర్ పర్పస్ కోసం మనం పూర్తి స్థాయిలో ఇప్పుడు నింపుకుంటున్నాము. ఈ రాబోయే కాలంలో మంచినీరు సరఫరాకి ఇది తప్పకుండా పనికి వస్తుంది. ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ విజిటర్స్ అందరూ కూడా ఎవరు రావద్దని, ఇక్కడ ఈ ప్రాంతంలో స్విమ్మింగ్కి వెంచర్ కావద్దని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే వాటర్ లెవెల్ ఎక్కువ ఉంది కాబట్టి ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి చిన్నపిల్లలు కానీ, పెద్దలు కానీ ఈ వర్షాకాలంలో ఈత కోసం ఈ రిజర్వాయర్కి రావద్దని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాం. ఆల్రెడీ మనం అలర్ట్ చేయడం జరిగిందండి. మనం నీళ్ళు వదిలే ముందు కూడా వాళ్ళకి వార్నింగ్ సిగ్నల్స్ మనం కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ అలార్మ్స్ ఉన్నాయి. త్రూ రెవెన్యూ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ వారి ద్వారా కూడా వాళ్ళకి ముందస్తుగా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేయడం జరుగుతుంది. ఈరోజు టాక్ ఆఫ్ ది నేషన్ సీఎం చంద్రబాబు నాయుడు పనితీరేనని మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. విజయవాడకు చరిత్రలో ఎన్నడూ లేని ఉపద్రవం ముంచుకొచ్చిందన్నారు. ప్రకాశం బ్యారేజ్కి అది నిర్మించాక ఎన్నడూ రానంత వరద వచ్చిందన్నారు. విజయవాడకి చరిత్రలో ఎన్నడూ లేని ఉపద్రవం వచ్చింది. ప్రకాశం బ్యారేజ్కి అది నిర్మించిన తర్వాత ఎన్నడూ రాని వరద వచ్చింది. కానీ ఈ రెండింటిని ఎదుర్కోవటంలో అనుభవజ్ఞుడైన, విజనరీ అయిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పనితీరు గురించి దేశమంతా కూడా చర్చించుకుంటుంది. ఎందుకంటే మనం చాలా రాష్ట్రాల్లో చూసింటాం, మన రాష్ట్రంలో కూడా చూసాం. అన్ని రాష్ట్రాలు కూడా ఇటువంటి పరిస్థితులు కొంత తక్కువగా ఎక్కువగా ఎదుర్కొన్నా కూడా ఆ సమస్యని ఎదుర్కొనే విధానం ఏదైతే ఉందో ఈరోజు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని మెచ్చుకుంటారని చెప్పేసి మనం చేస్తాను. అంటే ఇటువంటి కష్టకాలంలో ఎవరినో పొగడటం గురించి మాట్లాడటం కాదు, కానీ ఈ ఉపద్రవాన్ని ఎదుర్కోవటం కోసం ఆయన పడ్డ ఈ వరద ప్రారంభమే ఉంటూ ఇక్కడ సహాయ కార్యక్రమాలని పర్యవేక్షించడం జరిగింది. మొదటి అధికార యంత్రాంగాన్ని కానివ్వండి, ప్రతి వార్డుకి ఒక మినిస్టర్, ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక జిల్లా అధికారి, ఒక సచివాలయం అధికారిని ఏర్పాటు చేసి సహాయ కార్యక్రమాలని ప్రతి క్షణం కూడా పర్యవేక్షిస్తూ ప్రజలు ఎదుర్కొన్న సమస్యలకి పరిష్కారం చూపించింది ప్రభుత్వం అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గతంలో ఎప్పుడు కూడా ఇంత ఇబ్బందులు పడ్డ పరిస్థితులు అయితే మాకైతే జ్ఞాపకం లేవు. ప్రతి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ప్రతి ఇల్లు దాదాపు 120 సచివాలయ పరిధిలో చాలా ఇల్లు గ్రౌండ్ ఫ్లోర్లో 6 అడుగుల లోతు 5 అడుగుల లోతు నీళ్లు ప్రవహించి మరి వారి జీవనాన్ని అతలాకుతలం చేసిన పరిస్థితులు మనం కూడా చూసాం. వాళ్ళు చాలా భయాందోళనకు గురయ్యారు. ఏమైపోతుందో అర్థం కాని పరిస్థితి. ఒకరోజు వస్తే సరే రేపు తగ్గిపోతుంది అనుకోవచ్చు, రేపు తగ్గకపోతే ఎల్లుండి తగ్గిపోతుంది అనుకోవచ్చు, కానీ 5-6 రోజులు ఇటువంటి పరిస్థితి ఉంటూనే మరి టీవీల్లో వాతావరణం గురించి అక్కడ ఉధృతమైన భారీ వర్షాలు, ఒక మోస్తరు వర్షాలు, మళ్ళీ అల్పపీడనం, ఇటువంటి వార్తలతో ప్రజలందరూ కూడా మరి చాలా భయాందోళనకు గురయ్యారని చెప్పేసి మనం చేస్తామన్నాను. ఇటువంటి పరిస్థితుల్లో మరి ప్రభుత్వ యంత్రాంగం
మరి ఐఏఎస్ అధికారులు కానివ్వండి, జిల్లా అధికారులు కానివ్వండి, రాష్ట్ర అధికారులు కానివ్వండి, అదేవిధంగా మంత్రులు, శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ కేడర్ అంతా కూడా క్షేత్రంలోనే ఉండి వాళ్ళకి భరోసా కల్పిస్తాం. ముఖ్యమంత్రి గారు కూడా ఏదో హెలికాప్టర్లో తిరగటమో లేకపోతే మొత్తం సెక్యూరిటీ మధ్యలో ఊరిన పైకి వెళ్ళి చేతులు ఊపేసి రావటమే కాకుండా బురద నీటిలో, డ్రైనేజీ నీటిలో స్వయంగా దిగి సెక్యూరిటీ మెజర్స్ అన్నింటినీ కూడా పక్కన పెట్టి దాదాపు ఆయనకి అవకాశం ఉన్న ప్రాంతాలన్నింటినీ కూడా పర్యటించి ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కరికి ఒక భరోసా కల్పించారు. మీరు కష్టాల్లో ఉన్నారు, మిమ్మల్ని ఆదుకుంటాం నా బాధ్యత, నా ప్రభుత్వం మీకు అన్ని విధాలా కూడా అండగా ఉంటుంది, ఈ రోజే కాదు వరద అయిపోయిన తర్వాత కూడా అని చెప్పేసి ఒక నమ్మకాన్ని కలిగించారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఎక్కడన్నా ఈ సహాయ కార్యక్రమాలు అందటంలో ఎక్కడ తప్పులు దొరికినా వాటిని సమీక్షించుకుంటూ, ఎక్కడన్నా తప్పులు మరీ ఎక్కువగా జరిగితే వాళ్ళని మందలించుకుంటూ వారు మరి అన్నిటినీ కూడా సక్రమంగా పర్యవేక్షించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. 2 సార్లు రోజుకి 2-3 సార్లు టెలికాన్ఫరెన్స్ పెట్టి ఉన్నతాధికారుల దగ్గర నుంచి పార్టీ కార్యకర్తల దాకా అందరితో మాట్లాడి మీ ప్రాంతాల్లో ఏ సమస్య ఉంది, భోజనం వచ్చిందా, రేషన్ అందిందా, లేదా మంచినీళ్ళు వచ్చినాయా అని ప్రతి విషయం తెలుసుకుంటూ ఎక్కడ రాలేదంటే రేపటి రోజున ఇంకా ఎక్కువ ఇమ్మని చెప్పేసి జాగ్రత్త చేయమని చెప్పేసి మందలిస్తూ, అదేవిధంగా ఎవరైనా సరే ఏమో ఫుడ్ ఎక్కువైపోతుంది, ఎక్కువైతే రేపు ఏదన్నా మాకేమైనా ఇబ్బంది వస్తాయేమని ఆలోచిస్తున్న అధికారులు కూడా ఒక భరోసా కల్పించి మీరు ఏమీ ఆలోచించొద్దు, వేస్ట్ అయినా పర్వాలేదు కానీ ఒక్క మనిషి కూడా మాకు అందలేదు అనే శబ్దం మనకి రాకూడదు అనే లక్ష్యంతో మరి ఫుడ్ని మరి కొన్ని లక్షల మందికి ప్రతి పూట కూడా దాదాపు 6 నుంచి 8 లక్షల మందికి లంచ్, డిన్నరు, అదేవిధంగా బ్రేక్ఫాస్ట్ అందజేసిన ప్రభుత్వం. కాంట్రాక్టు నర్సులు అందరినీ రెగ్యులర్ చేయాలి. తక్షణమే జీవో నంబర్ 115ను రద్దు చేయాలి. కూటమి ప్రభుత్వానికి తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ డిమాండ్. వైసీపీ ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలతో ఏఎన్ఎంలను నామమాత్రపు శిక్షణగా అదే శిక్షణ ఆధారంగా ఏఎన్ఎంలకు స్టాఫ్ నర్సులుగా పదోన్నతి. ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసిన కూటమి ప్రభుత్వం కాంట్రాక్టు నర్సులందరినీ రెగ్యులర్ చేయాలి. తక్షణమే జీవో నెంబర్ 115ను రద్దు చేయాలి. కూటమి ప్రభుత్వానికి తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ డిమాండ్. వైసీపీ ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలతో ఏఎన్ఎంలకు నామమాత్రపు శిక్షణ, అదే శిక్షణ ఆధారంగా ఏఎన్ఎంలకు స్టాఫ్ నర్సులుగా పదోన్నతి. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని వివిధ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు నర్సులందరినీ రెగ్యులర్ చేయాలని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ డిమాండ్ చేస్తున్నారు. తమ హక్కుల సాధన కోసం కేజీహెచ్ క్లాక్ టవర్ వద్ద కాంట్రాక్ట్ నర్సులు సోమవారం చేపడుతున్న నిరసనకు తెలుగు శక్తి సంఘీభావం ప్రకటించింది. ఈ సందర్భంగా బివి రామ్ మాట్లాడుతూ రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఇటీవల జారీ చేసిన జీవో నెంబర్ 115ను తక్షణమే రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చేస్తున్న ఈ నిరసనకి తెలుగు శక్తి పూర్తిగా మద్దతు తెలుపుతుంది. మరి ఏదైతే ప్రైవేట్ నర్సులుగా పనిచేస్తున్నారో వీళ్ళు రెగ్యులేట్ చేయాలి తప్ప ఈవేళ ప్రభుత్వం జీవో 115 తీసుకోవడం చాలా దుర్మార్గం మనం చేస్తున్నాం. అది గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో ఏఎన్ఎంఎల్ని నియమించి వాళ్ళ ఏఎన్ఎంఎల్ రెగ్యులర్ స్టాఫ్లుగా చేయాలని చెప్పి ఆలోచన ఉన్న గత ప్రభుత్వం అదే మరి ఈ ప్రభుత్వం కృష్ణబాబు గారు కొనసాగడం చాలా దుర్మార్గం మనం చేస్తున్నాను. దీన్ని డెఫినెట్గా తెలుగు శక్తి ఖండిస్తుంది. ఈవేళ కోవిడ్ సమయంలో గడిచిన 15 సంవత్సరాల నుంచి వీళ్ళు సేవలు అందిస్తున్నారు, నిస్వార్థంగా సేవలు అందిస్తున్నారు. ఎటువంటి అనుభవం లేని ఏఎన్ఎంఎల్ తీసుకొచ్చి చేస్తే ఈవేళ ఏంటి మీరు చూస్తూ అడుగుతున్నారు. ఇది ప్రజాప్రభుత్వం తప్ప రాక్షస ప్రభుత్వం కాదని చెప్పి ప్రజలందరూ ఈ కుటుంబం గెలిపించారు. మరి ఈరోజు దుర్మార్గంగా 115 జీవో తేవటం అనేది చాలా దుర్మార్గం. మరి ఇంతమందిని ఈవేళ పీజీలు చేసి డిగ్రీలు చేసి ఇంత కోర్స్ చేసిన వాళ్ళకి ఇది కాకుండా ఎటువంటి అనుభవం లేని ఏఎన్ఎంలు ఇవ్వటం చాలా దుర్మార్గం మనం చేస్తాం. దీని వెంటనే చంద్రబాబు నాయుడు గారు పునః పరిశీలించి ఆ జీవో వచ్చి డిమాండ్ చేస్తాం. ఎందుకంటే ఇది ప్రభుత్వానికి చెడిపేరు వస్తుంది. ఈవేళ కృష్ణబాబు గారు మరి ఎందుకు చేస్తారో అర్థం కావట్లేదు. ఆల్రెడీ గతంలో కూడా వీళ్ళు చెప్పడం జరిగింది. చెప్పినా సరే వీళ్ళు తెచ్చిన ఏవైతే చెప్పారో ఆయన బేఖాతా పక్కన పెట్టి ఈవేళ ముందుగా వ్యవహరిస్తున్నారు కృష్ణబాబు గారు. దాన్ని ఒకటే కోరుతున్నాను ముఖ్యమంత్రి గారిని, దయచేసి ఏదైతే స్టాఫ్ నర్సింగ్ ప్రైవేట్ ఉన్నారో కాంట్రాక్ట్ పద్ధతులని రెగ్యులేషన్ కోరుతున్నాను. ఎందుకంటే వీళ్ళు కోవిడ్ సమయంలో ప్రాణాలు తెగించి వీళ్ళు పనిచేసి ప్రజలను కాపాడారు. మరి ఇలాంటి వాళ్ళు విస్మరిస్తే మనం ఏం చేస్తాం సందేశం అడుగుతాను. అదేలా నేను ఒకటే చెప్పాను, వీళ్ళు స్ట్రైక్ చేస్తానని వద్దని చెప్పాను. చంద్రబాబు నాయుడు గారు డెఫినెట్గా అర్థం చేసుకొని జీవో రద్దు చేస్తానని చెప్పాను. డెఫినెట్గా ఆయన జీవో రద్దు చేసి వీళ్ళందరినీ రెగ్యులేషన్ కోరుతున్నాను. ఎందుకంటే వీళ్ళతోనే ఇవాళ కేజీహెచ్ కానీ మిగతా మొత్తం టోటల్ స్టాఫ్ 11,500 మంది ఉన్నారు. 11,500 మందిని రెగ్యులేట్ చేస్తే మంచి తప్ప ఇటువంటి అనుభవం లేని ఏఎన్ఎంలు చేస్తే మాత్రం
మీరు మెడికల్ రంగాన్ని పూర్తిగా అవమానిస్తున్నారు. అలాంటి వాళ్ళు మనిషి చచ్చిపోతే బాధ్యత ఎవరు నడుస్తారు? దాన్ని దయచేసి ఇప్పటికైనా ఆలోచన పునః పరిశీలించి జీవో 114 వచ్చేసి వీళ్ళందరికీ న్యాయం చేయమని చెప్పి దృష్టి కోరుతుంది. వీళ్ళు న్యాయం జరిగే వరకు దృష్టి పోవడం చేస్తాం. జై హింద్. అయితే ఈరోజు ఏఎన్ఎంలు ఆల్రెడీ ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళకి 2 సంవత్సరాలు స్టాఫ్ నర్సుగా సడలింపు ఇచ్చారు, చదువుకున్నారు. సో వాళ్ళకి ఈరోజు 115 జీవో ఇస్తూ వాళ్ళని రెగ్యులర్ స్టాఫ్ నర్సుగా తీసుకోమని ప్రభుత్వం ఒక జీవోని ఇచ్చింది. సో ఆ జీవోని వెంటనే రద్దు చేయాలని నేను గవర్నమెంట్ని అడుగుతున్నాను. ఎందుకని అంటే ఈరోజు 15 సంవత్సరాల నుండి మా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పిల్లలు స్టాఫ్ నర్సులు పిహెచ్లో కానీ సిహెచ్లో కానీ ప్రభుత్వ వైద్యశాలలో కానీ బోధన ఆసుపత్రుల్లో కానీ 15 సంవత్సరాల నుండి వైద్యాలు అందిస్తున్నారు. అలాగే కరోనా నేపథ్యంలో కరోనాను ఎదుర్కొని కుటుంబాలను వదిలేసి వారి సేవలను మరి ఆరోగ్యంగా అది స్వస్థతపరచడానికి కరోనాలోనూ పేషెంట్లందరికీ సేవలు అందించే వారు ప్రాణాలు ప్రాణంగా పెట్టి వారు పోరాడారు. మరి ఈరోజు గవర్నమెంట్ వాళ్ళని ఎందుకు దృష్టిలో తీసుకోవట్లేదని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, జనసేన నాయకులు, మీ అందరూ నేను ఒకటే అభ్యర్థిస్తున్నాను. మా పిల్లలు చాలా కష్టపడి 15 సంవత్సరాలు అలిపెరగని పోరాటం చేశారు. వారి సమస్యలు చాలామందికి చెప్పుకున్నారు. వాళ్ళ బాధలు ఎవరూ వినలేదు. దయచేసి ఈ ప్రభుత్వాన్ని స్పందించి వెంటనే వాళ్ళకి న్యాయం చేయాలని, రెగ్యులర్ చేయాలని, వాళ్ళ చదువుని మీరు స్ఫూర్తిగా తీసుకొని వారు ఎంతో కష్టపడి చదువుకొని 15 సంవత్సరాలు ఊడుగుని చేస్తున్నారే వాళ్ళని ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. కాబట్టి ప్రభుత్వం మారింది, మా స్టాఫ్ నర్సు రెగ్యులర్లు చేయండి, వాళ్ళ తలరాత్ర మార్చండి. గౌరవ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారిని నేను సవినయంగా వేడుకుంటుంది ఇది ఒకటే. చెప్పండి. నా పేరు శాంతి కుమార్ అండి. నేను కేజీహెచ్లో కాంట్రాక్ట్ బేస్ స్టాఫ్ నర్స్గా వర్క్ చేస్తున్నాను. ప్రస్తుతానికి మేము చేస్తున్న పోరాటం ఏంటంటే ఏఎన్ఎం టు జీఎన్ఎం ప్రమోషన్ ఇచ్చి వాళ్ళని రెగ్యులర్ పోస్టులో పెడతామని చెప్పి జీవో నెంబర్ 115 డేటెడ్ 4వ తేదీన 9వ నెల మనకి గవర్నమెంట్ నుంచి జీవో వచ్చింది. ఇది గవర్నమెంట్ ఇచ్చినటువంటి జీవో ఏంటంటే వాళ్ళని రెగ్యులర్గా జీఎన్ఎం పోస్టుల్లో నర్సింగ్ ఆఫీసర్స్గా తీసుకోమని చెప్పి గవర్నమెంట్ జీవో ఇచ్చిందండి. కాంట్రాక్ట్ పద్ధతిలో గత 15 సంవత్సరాల నుంచి మేము చేస్తున్నాము. ప్రకాశం బ్యారేజీని 5 బోట్లు ఢీకొన్న ఘటనలో కుట్ర కోణం బలపడుతుందని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. దర్యాప్తు అధికారులు కూడా ఇదే అనుమానం వ్యక్తం చేశారు. బ్యారేజ్ని ఢీకొన్న పడవల్లో ఒకే యజమానికి చెందిన 3 బోట్లు ఉన్నాయని చెప్పారు. లంగర్ వెయ్యకుండా 3 బోట్లను ప్లాస్టిక్ తాడుతో కట్టారన్నారు. ప్రకాశం బ్యారేజీని ఢీకొనడం మరి కొంత అనుమానాలకి తావిస్తున్నటువంటి పరిస్థితి, దీని వెనుక కుట్ర దాగి ఉంది అనేటువంటిది కూడా ఈరోజు ఆలోచన వస్తున్నటువంటి పరిస్థితి. ఎవరైతే దర్యాప్తు సంస్థ వారు కూడా దాన్ని దర్యాప్తులో కూడా మరి అనుమానాలు వ్యక్తం చేస్తూ వాస్తవాలను వెలికి తీస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఏదైతే 40-50 టన్నులు ఏదైతే ఒక్కొక్క పడవ దాని వెయిట్, అటువంటి బరువైనటువంటి పడవలు అంత వేగంగా ఆ రోజునటువంటి వరద ప్రవాహంలో కొట్టుకొచ్చి మరి పర్టికులర్గా ఏదైతే ప్రకాశం బ్యారేజీకి సంబంధించి 67, 69, 70 గేట్లను దాటి ఏదైతే కౌంటర్ వెయిట్ని బలంగా ఢీకొనడంతో కౌంటర్ వెయిట్లు దెబ్బతినేటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. అదృష్టవశాత్తు బ్యారేజీకి సంబంధించినటువంటి మెయిన్ కట్టడానికి కానీ బ్యారేజీకి సంబంధించినటువంటి గేట్లను కానీ అది తాకకుండా కౌంటర్ వెయిట్ని తాకడం వల్లే కొంత నష్టం కానీ ఉపద్రవంగా కానీ లేకుండా అయినటువంటి పరిస్థితి. నిజంగా గేట్లను కానీ లేదా కట్టడాన్ని కానీ తాకుంటే మరి నిజంగా మళ్ళీ ఎంత నష్టపోయే వాళ్ళం 5-6 జిల్లాలు అనేటువంటి విషయాన్ని కూడా ఈ ప్రభుత్వం గుర్తుపెట్టుకుని వెంటనే ఏదైతే ఆ యొక్క అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని వెలికి తీసే విధంగా దర్యాప్తు చేయమని చెప్పేసి కూడా ఎవరైతే పోలీస్ అధికారులు కూడా ఇరిగేషన్ శాఖ నుంచి కూడా మనం కంప్లైంట్ చేయడం, దాని మీద దర్యాప్తు కూడా వేగంగా జరుగుతున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఎందుకు ఇటు రైతులు కానీ ఇటు రైతు సంఘాలకు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒకటే కంప్లైంట్ చేస్తూ ఉన్నారు.
ఇదంతా కూడా అనుమానాలకి తావిస్తూ ఉంది. ఎందుకంటే ఏదైతే ఇటు 40-50 టన్నుల బరువు కలిగినటువంటి ఏవైతే ఈ యొక్క బోట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి జనరల్గా నది ఒడ్డున లంగర్ వేసుకుని మరి జాగ్రత్తలు పెట్టుకుంటూ ఉంటారు. ఎందుకంటే బోటు ఖరీదు కూడా దగ్గర 40-50 లక్షలు ఉంటుంది. మరి అంతటి విలువైనటువంటి బోట్లని మరి ఏదైతే ఒక ప్లాస్టిక్ తాడుకు మాత్రమే కట్టినట్టుగా ఇప్పుడు విచారణలో వాళ్ళు చెప్తూ ఉన్నారు. అది కూడా 3 పడవలను కలిపి ఒకే తాడుకి మరి ప్లాస్టిక్ తాడుకి కట్టి ఉంచినట్టుగా మరి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి దర్యాప్తు వారి ద్వారా తెలుస్తూ ఉంది. అంటే అంతటి విలువైనటువంటి ఏదైతే బోట్స్ని సైతం లంగర్ పెట్టి జాగ్రత్త చేసుకోకుండా, ఏ పడవకు ఆ పడవ లంగర్ పెట్టి జాగ్రత్త చేసుకోకుండా 3 బోట్స్ను కలిపి మరొకే ప్లాస్టిక్ వైర్కి కట్టేటువంటి ఏదైతే ఉందో ఖచ్చితంగా ఇదేనా ఉద్దేశపూర్వకంగానే ఆ ఫ్లడ్కి వెళ్ళేటువంటి విధంగా ఏర్పాటు చేసినట్టుగా ఉందా అని చెప్పి ఈరోజు దర్యాప్తు కూడా చేస్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదే అనుమానాలు కూడా రేకెత్తిస్తుందని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా ఏదైతే ఈ 3 పడవలు అంటే మొత్తం 5 పడవలు ఆ రోజు మరి యొక్క బ్యారేజీని తాకితే ఒక పడవ ఆల్రెడీ ఆ బ్యారేజ్ ఏదైతే గేట్ల మధ్యలోంచి కిందకి పోయింది. మిగిలిన 3 పడవలు ఇప్పుడు మనకి ఐడెంటిఫై చేసాం పైన వాటర్ పైన. 4వది ఒక పడవ మరి కిందకి వెళ్ళిందా లేకపోతే కింద వాటర్ లెవెల్లో ఉందనేది అది కూడా వెరిఫై చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ 5 పడవల్లో ఈ 3 పడవలు కూడా ఎందుకు అనుమానాలకు తావిస్తుందంటే ఒకే యజమానివి 3 కావడం, ఒకే యజమాని 3 ఉండడం, ఆ 3టిని కూడా లంగర్ వేసుకోకుండా ఒకే ప్లాస్టిక్ వైర్ కట్టుకోవడం అనేది కూడా అనుమానాలు తావి. వరద ప్రాంతాల్లో వాహనాలు దెబ్బతిన్నాయి. వీటికి ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఇప్పించే బాధ్యత, వాటిని రిపేర్ చేయించే బాధ్యత తీసుకుంటాం. ఇన్సూరెన్స్ లేని వారికి ఏమి చేయాలనే దానిపై వర్కౌట్ చేస్తున్నాం. అలాగే ప్రతి ఇంట్లో ఎలక్ట్రానిక్ పరికరాలు దెబ్బతిన్నాయి అని సీఎం చంద్రబాబు అన్నారు. మా ఉద్దేశం ఎన్యూమరేషన్కి వెళ్తున్నాం. అయితే ఎన్యూమరేషన్కి వెళ్లే మునుపు ఇంకొక మేజర్ వర్క్ మాకు అనిపించేది ఏంటంటే స్కూటర్లు కానీ, మోటార్ బైక్స్ కానీ, ఆటోలు కానీ, కార్లు కానీ ఇన్సూరెన్స్ చేసినట్టు కొంత ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయించడం, ఇన్సూరెన్స్ కానాటి కూడా చెడిపోవడం, ఇప్పుడు ఇవన్నీ రిపేర్ చేయించడం ఒక పెద్ద ఎక్సర్సైజ్. ఇది కాకుండా మొత్తం చాలా మందికి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఉన్నాయి ఇండ్లలో. ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఒక టెలివిజన్, ఒక రెఫ్రిజిరేటర్, ఒక వాషింగ్ మెషిన్, ఎయిర్ కండిషనర్, ల్యాప్టాప్, డెస్క్టాప్, మైక్రోవేవ్ ఓవెన్, మిక్సీ, గ్రైండర్, కుక్కర్, గ్యాస్ స్టవ్, వాటర్ ప్యూరిఫైయర్, చిన్ని, ఇలాంటి చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా రిపేర్లు చేయించాలి. ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఎలక్ట్రానిక్స్ అన్ని ఆ కన్సర్న్ మ్యానుఫ్యాక్చరర్ చేయగలుగుతాడు. వాళ్ళ ప్రిస్క్రైబ్డ్ మెయింటెనెన్స్ ఇంజనీర్లే ఉంటారు, ఆ వర్కర్స్ ఉంటారు. వాళ్ళందరితో మాట్లాడుతున్నాం. ఇంకొక పక్కన పెద్ద ఎత్తున ఈరోజు చాలా కార్యక్రమాలు. ఈరోజు మీరు చూస్తే ఒక ఎలక్ట్రికల్ ఉన్నాయి, కొన్ని సాచెట్స్ ఇలాంటివన్నీ ఇదే పోవడం, ఎలక్ట్రీషియన్ కావాలి, ఫీజులు పోవడం, అన్ని ప్లంబర్స్, ఇంకొక పక్క పెయింటర్స్, కార్పెంటర్స్, ఇలాంటి చాలా ఉన్నాయి. వాళ్ళందరికీ అర్బన్ కంపెనీని పెట్టాం, అర్బన్ కంపెనీలో యాడ్ చేశాం. మేము వీళ్ళందరినీ అవైలబిలిటీలో పెట్టాం. గ్యాస్ ఉంది, గ్యాస్ కంపెనీసే చేయగలుగుతాయి. మళ్ళా ఆ గ్యాస్ కంపెనీకి సంబంధించిన మెయింటెనెన్స్ చేసే వాళ్ళందరినీ మెకానిక్స్ ని పంపించాలి. ఆ స్పేర్ పార్ట్స్ కూడా వాళ్లే ఇవ్వాలి. ఎలక్ట్రానిక్స్ గాని, స్టవ్లకు గాని ఆ గ్యాస్ కంపెనీసే పెట్టాల్సిన అవసరం వస్తుంది. అవి కూడా వర్కౌట్ చేస్తున్నాం. ఇవన్నిటికీ రేపు ఫుల్ స్వింగ్ లో మోటార్ వెహికల్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చెప్పాను. కొన్ని వాళ్లకు ఎక్కడైతే ఆ కంపెనీ ఆథరైజ్డ్ డీలరే ఉంటాడు, ఆథరైజ్డ్ మెకానిక్ దగ్గర పోతేనే క్లెయిమ్స్ వస్తాయి.
కొన్ని వీళ్లకు నమ్మకం ఉండే వ్యక్తులు ఉన్నారు. వాళ్లకు నమ్మకం ఉండే వ్యక్తిని ఇస్తే వాళ్ళు గ్యారంటీ ఇస్తారు. గవర్నమెంట్ ఏ విధంగా వాళ్ళకు సబ్సిడీ పే చేయాలో కూడా ఆలోచిస్తున్నాను. అవసరమైతే తక్కువ ఖర్చుతో వాళ్ళకి ఇవన్నీ రిపేర్లు చేయించాలని మా ఉద్దేశం. మోర్ ఆర్గనైజ్డ్ సెక్టర్ లో దీనికి కూడా శ్రీకారం చుట్టాం. రేపటికి అంతా క్లారిటీ వస్తుంది. ఒక పాంప్లెట్ వేస్తున్నాం, డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం, ప్రజా చైతన్యం తీసుకొస్తాం. ప్రతి ఒక్కరికి ఇవన్నీ పంపించి అవసరమైతే అది కానీ వర్కౌట్ అవుతుందనుకుంటే ప్రభుత్వమే ఖర్చు పెట్టి చేస్తే